ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాని ప్రభావం ఉద్యోగాలపై ఎలా పడుతోంది, ఎలా ఉంటోంది అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. చాలామంది ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందుతూ ఉండగా, మరికొందరు మాత్రం కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా స్పందించారు. రానున్న రోజుల్లో ఏఐ కారణంగా ఎన్నో ఉద్యోగాలు నిరుపయోగంగా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మిగతా రంగాలతో పోలిస్తే 3 రకాల వృత్తులకు మాత్రం ఈ ఆటోమేషన్ ముప్పు కాస్త తక్కువగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఆ రంగాలు కోడింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బయాలజీ అని ఆయన తేల్చి చెప్పారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత, పరిస్థితులకు తగ్గట్టుగా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే లక్షణం ఏఐకి ఇంకా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆయన తెలిపారు. కోడింగ్ ఉద్యోగాలు కూడా ఏఐ వల్ల పోయే అవకాశం ఉంది అనే భయం చాలా మందిలో ఉంది. కోడ్ను రూపొందించడంలో, కొన్ని ప్రోగ్రామింగ్ పనులను పూర్తి చేయడంలో ఏఐ మానవుల అవసరం లేకుండానే సమర్థవంతంగా పనిచేయగలదు. కానీ ఖచ్చితత్వం, లాజిక్, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాల విషయంలో ఏఐ ఇంకా మానవుల కంటే వెనుకబడి ఉంది. సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ను రూపొందించడానికి ఈ లక్షణాలన్నీ ఎంతో అవసరం. డీబగ్గింగ్, ఏఐను మరింత మెరుగుపరచడంలో ప్రోగ్రామర్ల పాత్ర ఎంతో కీలకమని బిల్ గేట్స్ అభిప్రాయపడుతున్నారు. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ కోడ్ రాయడంలో సహాయపడతాయి, కానీ అనుకోకుండా వచ్చే సమస్యలను పరిష్కరించడానికి మాత్రం ప్రోగ్రామర్లు తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఎనర్జీ రంగ నిపుణులను ప్రస్తుతానికి ఏఐ ఢీకొట్టలేదని బిల్ గేట్స్ చెబుతున్నారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవటం, స్థిరమైన పరిష్కారాలను అమలు చేయటం, విద్యుత్ అంతరాయాలు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవటం స్థిరమైన పరిష్కారాలను అమలు చేయటం, విద్యుత్ అంతరాయాలు, వనరుల కొరత వంటి సంక్షోభాలను పరిష్కరించడానికి మానవ నైపుణ్యం చాలా ముఖ్యమైనది. ఏఐలా కాకుండా ఈ రంగ నిపుణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలరు. అంతేకాకుండా వారు నైతిక విలువలు, పర్యావరణ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని బిల్ గేట్స్ వివరించారు. జీవశాస్త్ర రంగం విషయానికి వస్తే, పెద్ద మొత్తంలో ఉన్న డేటాను విశ్లేషించడానికి, వ్యాధులను నిర్ధారించడానికి ఏఐ ఉపయోగపడుతోంది. అయితే వైద్య పరిశోధనలు, సృజనాత్మకత, విమర్శనాత్మకత, ఆలోచన వంటి అంశాలు జీవశాస్త్రవేత్తలకు అత్యంత ముఖ్యమైనవి. ఈ లక్షణాలు ప్రస్తుతం ఉన్న ఏఐకు మానవుల స్థాయిలో లేవని బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదిలా ఉంటే, గతంలో ప్రధాని మోడీ కూడా ఏఐ వల్ల ఉద్యోగాలపై ప్రభావం గురించి మాట్లాడారు. ఈ సాంకేతికత వల్ల మనం చేసే అన్ని పనుల్లో మార్పులు వస్తాయి, దానితో ఉద్యోగాలు పోతాయి అనే వదంతులు ఉన్నాయి. కానీ చరిత్రను చూస్తే పని ఎప్పుడూ ఉంటుంది. అయితే పనిచేసే పద్ధతిలో మార్పులు వస్తూ ఉంటాయి. కొత్త రకం ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్లింగ్, తిరిగి నైపుణ్యాలను నేర్చుకోవడం అంటే రీస్కిల్లింగ్ అవసరం. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే మంచి అవకాశాలు ఉంటాయి అని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి ఏఐ రానున్న రోజుల్లో అనేక ఉద్యోగాలను ప్రభావితం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బిల్ గేట్స్ అభిప్రాయం ప్రకారం కోడింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బయాలజీ వంటి రంగాలు ఈ మార్పును తట్టుకొని నిలబడగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రంగాలపై దృష్టి సారించిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉండవచ్చు. అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం కూడా చాలా అవసరం. ఇది ఉద్యోగులకు ఎంతో ముఖ్యం కూడా.